కవిత కోటాలో ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగానే శివశంకర్ పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే కావాలనేటువంటి ఉద్దేశంతోనే కవిత వెంట తిరుగుతున్నాడు. దీనికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నా పేరు బొల్ల శివశంకర్, నా సంస్థ నారాయణపూర్. నేను చిన్న కులంకెళ్ళి వచ్చిన మానం కాపాడే బట్టల కులం వేసే కులంకెళ్ళి వచ్చింది. నేను మా నాన్న కూడా చిన్నపాటి రేషన్ డీలర్, వస్త్ర వ్యాపారం చేసినట్టు కులం మాది. మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆనాడు ఏర్పాటు నుంచి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన, అలా సిద్ధాంతం నమ్ముకొని పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన, పార్టీ గొప్ప తెలంగాణ విముక్తి కాలం కొట్లాడే వ్యక్తులం మేము. ఆనాడు కూడా నేటి కూడా జెడ్పీటీసీ గెలవడానికి ముందు కూడా సొసైటీ ప్రెసిడెంట్ 2 times గెలిచిన. గెలవడంలో కూడా నాకు ఎన్జిఓ ఉంది, నాకు ఆసరా ఒక ఫౌండేషన్ ఉంది, స్వచ్ఛందంగా నేను పలు సేవలు చేసుకున్నా, ప్రజలు గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు మాటకు వాస్తవం, ప్రజలు గెలిచిన. కానీ రాజకీయంగా నా విధులకే ఆనాడే ఉండాలంటే మా మునుగోడులో బై ఎలక్షన్ వస్తే ఈడ ఉన్న గంట సేపటి మనిషి ఈ గంటకు మారిండు, ఈ గంట మనిషి ఆ గంటకు మారిండు. నేను ఇంతవరకు కూడా అంటే నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తిగా నేను పనిచేస్తుంది తప్ప పదవి కోసం ఆశపడాలనుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీల బై ఎలక్షన్స్లో బీజేపీకో మరి బీఆర్ఎస్కు ఇంకో కప్పగంతులు వేసేవాడిని, అవకాశం కోసం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ బీసీలకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే శివశంకర్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి మునుగోడు బీసీ పద్మశాలి ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్లేస్ మునుగోడు నియోజకవర్గం. అదే మునుగోడు నుంచి మొన్న వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో శివశంకర్కి ఇవ్వచ్చేమో కదా. అదే అక్కడ ఉన్నటువంటి ఏమైనా సామాజిక వర్గాలు అడుగున్నాయా? నల్గొండ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అడుగున్నారా ఏంటి అసలు? ఖచ్చితంగా మీరు చెప్పేది వాస్తవం. రాజకీయంగా నన్ను కొంత వ్యక్తులు, కొంత సమాజం మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టమాట వాస్తవం. రాజకీయంగా అనదొక్కాలే, మరి అంటే అన్ని రకాల అనదొక్కాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. కానీ మనం చేస్తున్న సేవను ప్రజలు గుర్తించి ఇప్పుడు ప్రజల్లో బతుకున్నాం ఇప్పటివరకు కూడా. కానీ ఏది జరిగినప్పుడు కూడా అంతిమంగా ఆనాడు కవితమ్మ మాట్లాడిన 23 మాట కానీ, మేము ఈరోజు మాట్లాడుతున్న మాట కానీ, నేను కాదు నాలాంటి ఎంతోమంది బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, మరి పాముల కులం వార్డు నెంబర్ కావాలి, పాముల కులం పైన సర్పంచ్ కావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూపీఎఫ్ మీరు చెప్తున్నటువంటి యునైటెడ్ పులే ఫ్రంట్ అలాగే జాగృతి రెండు అనుబంధంగా పనిచేస్తూ ఏదైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీలో కేటీఆర్కి కవితకు పడట్లేదని, కేసీఆర్ కవితను దూరంగా పెట్టిండని, అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరైందని ఇవన్నీ వార్తలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరే బీఫామ్లు ఇచ్చేటువంటి స్థాయి ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? అధికార ఒక పార్టీగా ఆవిర్భవించడానికి ఏమైనా అవకాశం కనబడతా ఉందా? ఒకటి మాత్రం వాస్తవం అండి, బీసీలకు మాత్రం బీఫామ్లు ఇచ్చేది మాత్రం గ్యారంటీ. అది మాత్రం సత్యం చెప్తున్నాం. అది పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ, కానీ బీసీలకు మాత్రం ఏ పార్టీ ఇస్తుంది? ఏ పార్టీ అనేది బీసీ రాజ్యాధికారం రావడమే లక్ష్యం అండి. అది బీసీ రాజ్యాధికారం రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ప్రయత్నం చేపిస్తాం, ఇప్పిస్తాం కూడా. అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే సంఖ్యాపరంగా ఉన్నాం, ఓట్ల పరంగా ఉన్నాం. మా ఓట్లు మేము వేసుకుంటాం. ముందు మీరు మాకేంటి మీకేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కనబడతా ఉన్నాయి, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కనబడతా ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా మంది ఖాళీలు అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మేజర్ కార్పొరేషన్లు, మేజర్ గ్రామ పంచాయతీలు, వీటన్నిటిలో మరి మినిమం రిజర్వేషన్ ఏమైనా కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ అష్యూరెన్స్ ఇవ్వబోతా ఉందా? మీరేమైనా ఆ రకంగా పావులు కలపబోతా ఉన్నారా? మీరు మొన్న రాజ్యసభ వదిరాజుకి ఇవ్వడం కూడా చూడండి, అది బీసీలకు ఇచ్చిన విజయంగా భావించాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మీరు చెప్తే మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, సర్పంచ్ ఎంపీటీసీలు కావచ్చు, 50% రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అది బహుజనుల ఎజెండాగా కేసీఆర్ కూడా ఆలోచనలో ఉన్నటువంటి, మదిలో ఉన్నటువంటి ఆలోచన నాకు తెలిసి అందరి పట్ల అందరికి భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపు రాబోయేది బీసీల రాజ్యం, బహుజన రాజ్యం అండి. అది తిరుగులేదు, అది గుర్తుపెట్టుకో. ఏ పాటైనా రావాల్సిందే. బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రులు ఏ పాటైనా బీసీలు చెప్పమేయాలా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఓట్లు వేయించుకోగలుగుతావు? ఎట్లా సాధ్యమవుతుంది? ఒక బొల్ల శివశంకర్ ఆపేసే కాదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ ఉద్యమం 6 అడుగు గ్రామాన వెళ్ళిపోతుంది. ఇవాళ ఒక వ్యక్తిని ఆపుతా ఏది కాదు సమస్య. ఇలా బొల్ల శివశంకర్ను వచ్చేటువంటి ఎన్నికలలో బీసీల తరపు నుంచి నిలబెట్టి గెలిపించుకునేటువంటి ప్రయోగం ఏమైనా చేయబోతా ఉన్నారా? బొల్ల శివశంకర్ లాంటి వాళ్ళను, యూపీఎఫ్లో తిరిగేటువంటి వాళ్ళను, బీసీ నాయకులను 119 నియోజకవర్గాలు ఇప్పుడు ఉన్నాయి, బైఫర్కేషన్లో 160 అయితే కనీసం 80-85 మందిని బీసీలకు టికెట్లు ఇచ్చేటువంటి శక్తి కవిత తీసుకోబోతా ఉన్నారా? 200%
ఇది గ్యారంటీగా చెప్పగలుగుతున్నా, రాబోయే రోజుల్లో బీసీలకు మీరు చెప్తున్నట్టుగా 40 నుంచి 50%, 50% బీసీలకు టికెట్లు ఇవ్వడం గ్యారంటీ. చట్టసభలో బీసీలు ఉండడం గ్యారంటీ. ఇది 100% కవిత గారు కంకణ బద్దులై పనిచేస్తున్నారు. మీరు మొన్న చెప్తున్నా, మొన్న మహబూబాబాద్లో కూడా బీసీ బిడ్డలకు ఓటేసుకోమని చెప్పి స్వచ్ఛందంగా కూడా మనం గెలవాలని చెప్పినటువంటి ఒక బీసీకి పట్ల ఆమెకు ఉన్నటువంటి అంకిత భావం కళ్ళ ముందు పడుతుంది అలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేనప్పుడు మరి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, అది పక్క పెట్టి ఇండిపెండెంట్ లో చాలా మంది అలా బీసీ అభ్యర్థులు ఉన్నారు. మరి గెలవాల్సిన అవసరం ఉంది. మనం బీసీ లేకం కావాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కూడా తన 100% నిర్ణయం అనేది బీసీల పట్ల అని చెప్పేసి కూడా స్పష్టమైపోతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ లిక్కర్ స్కామ్ను బయటికి తీయచ్చేమో అని చెప్పేసి అంటా ఉన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో ఏమైనా కవిత భయాందోళనకు గురైతా ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి జైల్లో ఉపయోగించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏమైనా భయాందోళన కనబడతా ఉందా? నేను ఏమంటున్నా, స్కాములు స్కీములు అనేది క్లియర్గా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వంట పట్టిన రాజకీయాలు. భూమి నుంచి ఆకాశం దాకా స్కామ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ కేసులు వేయడం, లొంగ తీసుకోవడం, వాళ్ళని ముఖ్యమంత్రులు చేసుకోవడం, లేకపోతే వాళ్ళ కేంద్ర మంత్రులు వేయడం, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళే రైడ్ చేపించడం, రైట్ చేపించి వాళ్ళని మళ్ళీ వశపరచుకోవడం, ఇవన్నీ చేస్తుంది. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఈడీ సిబిఐ కేసులు 100 కేసులు ఉంటే ఒక కేసు కూడా నిరూపణ కానటువంటి పరిస్థితి అనిపించింది. మరి అదే ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు నీ పార్టీలో ముఖ్యమంత్రులు ఇస్తారు అంటే నీకు ఏమాత్రం ఉందంటే ఈ కేసులు పెట్టడం కోసమే, పార్టీ మారడం కోసం చేస్తున్నటువంటి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పి క్లియర్గా గుర్తుపడుతున్నాం. మనకి ఇలా కేవలం బీసీల రాజ్యాధికారం కోసమే పనిచేస్తుందా యూపీఎఫ్, అలాగే తెలంగాణ భారత జాగృతి, లేదంటే ఇంకేదైనా కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారా? వర్గీకరణ అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉంది. అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం కనబడతా ఉంది. ఇంకా చాలా విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఆ విషయాలపైన ఏమైనా పోరాటం కొనసాగించడానికి అవకాశం ఉందా? 200% ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలు 400 నుంచి 500 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది కవితమ్మ ఇవాళ. వాస్తవాన్ని కూడా అది మరి అది పేద ప్రజల సమస్యలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీల నెరవేర్చేటువంటి దానిలో నిలదీయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పడంలో, మరి చేయాల్సిన అవసరం చెప్పడంలో కవితమ్మ విజయం సాధిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు గుర్తించే పరిస్థితి దాకా వచ్చిందంటే కూడా అది కేవలం కూడా ప్రజలు చేస్తున్న పోరాటం గుర్తించాలి. ఆ పోరాటం బీసీల పట్ల ఉన్నప్పటికీ కూడా బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా మరి వాళ్ళకి రావాల్సిన హక్కులను కూడా మరి మాట్లాడుతుంది. మైనార్టీలకు కూడా 10% బీసీలో చూపించిన మైనార్టీలని ఆ 10% మైనార్టీలకు కూడా సపరేట్ చేయాల్సిన అవసరం చెప్పి కూడా కవితమ్మ చెప్తుంది మన స్పష్టంగా. ఒక సమాజం కాదండి, సబ్బన్న వర్గాలు సబ్బన్న కులాల కోసం పనిచేసే విధంగా పనిచేస్తుంది కవితమ్మ. ఈడబ్ల్యూఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అనేది ఒక గుదిబండగా మారింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 60-70 మార్కులు వచ్చి ఈడబ్ల్యూఎస్ ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు 40-50 వచ్చినా కానీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అసలు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటూ చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్కు ఈ పూలే ఫ్రంట్ అనేది వ్యతిరేకమా, కవిత వ్యతిరేకమా, ఏంటి అసలు? 100% ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకమని చెప్తున్నాం క్లియర్గా. పేద ప్రజలుగా ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవసరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీలకు రావాల్సినటువంటి వాళ్ళ సంఖ్యాపరంగా ఉన్నటువంటి హక్కు రావాల్సింది. అది రాకుండా ఇప్పుడు 27% చెప్తున్న దాంట్లో 8% కూడా విద్యాపరంగా సెంట్రల్ యూనివర్సిటీలో అవకాశాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో ఆనాడు మండల కమిషన్ ఆధారంగా వచ్చినటువంటి మరి సిఫారసులు ఇంతవరకు మూలపడడం కారణం ఏంటండి? ఇప్పుడు 27% రిజర్వేషన్ అమలు చేయాలంటే కూడా ఎందుకు అమలు కాలేకపోతున్నాయి? ఇప్పుడు ఈడబ్ల్యూసీలో ఉన్నటువంటి ఆనాడు ఆగమేఘాల మీద అమలు చేసేటువంటి ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా, ఎలాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు లేకుండా రాత్రే మరి నువ్వు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్తో తీసుకొచ్చి ఇలా పేద ప్రజల్ని ఇలా బహుజనులు రావాల్సిన హక్కులు కారవాస్తున్నాం. మేము కాదంటలేం, వాళ్ళకి ఇవ్వండి, కానీ మాకు కూడా హక్కు ఇవ్వండి అంటున్నా. నీ 10% తీసుకుంటేందుకు మాకు అన్యాయం చేస్తున్నావే. మరి బీసీలం 50-70% ఉన్న బీసీలకు ఎందుకు చట్టం చేయకపోతున్నావు? తేవాల్సిన అవసరం కదా. నీకు అది తప్పుగా భావిస్తున్నావు. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ మేము ఖచ్చితంగా వ్యతిరేకమే. తెలంగాణ రాష్ట్రంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి. దాంతోపాటుగా బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి కొన్ని సంఘాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీసీ జాతీయ సంఘం అని చెప్పేసి, అలాగే ఇంటలెక్చువల్స్ ఫోరం అని చెప్పేసి ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. వారందరినీ కలుపుకొని ఇప్పటికి మీరు బహిరంగ సభలు కొన్ని చేయడం జరిగింది. వాళ్ళందరినీ యూపీఎఫ్లో భాగస్వామ్యం చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఖచ్చితంగా మీరు చూస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఇప్పటి వరకు కూడా చాలా ప్రజా సంఘాలు నిన్న చూసినాం. ఆర్కేసీ సంఘం కూడా కవితమ్మ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు హర్షం వ్యక్తం చేసింది. రేపు జరగబోయేటువంటి నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా ప్రజా సంఘాలు అందరూ వస్తున్నారు. కాబట్టి ఒక బీసీలకు ఉన్నటువంటి కుల సంఘాల నాయకులే కాకుండా, బీసీ ఉద్యమకారులే కాకుండా, మరి ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులను కూడా
మరి భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము పునాదిగా ముందు వరుసలో పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను బీసీ కుల సంఘాలను కూడా ముందు వరుసలో పనిచేస్తాం. ఇప్పటికే ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎక్స్ మినిస్టర్లు ఇట్లా చాలా మంది ఉంటారు. వారి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా ఎందుకు లభించట్లేదు? అసలు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కేవలం ప్రజా సంఘాలు, కుల సంఘాలు వీటితోనే జరుగుతూ ఉంది. ఏ ఎక్స్ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎందుకు మీతో పాటుగా కలిసి రావట్లేదు? అసలు ఎక్కడో దగ్గర ఒక ఎమ్మెల్యే గారికో లేకపోతే ఏదన్నా చిన్న చిన్న పనులు కూడా రాలేకపోతుందో, లేకపోతే ఇబ్బందిగా కవితమ్మ ఎదుగుదలకు ఇష్టపడి రాలేకపోతుందో తెలియదు. కానీ మొత్తం మీద 100% కవితమ్మకు ప్రజలు ప్రమర్థం పడుతురండి. ప్రజలు భాగస్వామ్యం పెరిగింది. ప్రజల్లో ఎక్కడ పోయినా వేలాది మంది ప్రజలు ఇలా అన్ని కుల అట్టడుగు అన్ని కూడా ఇలా స్వాగతం చెప్తున్నాయి. కొంతమంది నాయకులకు ఇలా బీసీ చేసే ఉద్యమం కూడా వాళ్ళకు కళ్ళ మంటగా మారొచ్చు, వాళ్ళకు భయం ఏర్పడవచ్చు. ఏంది మేము ఇలా 40% 40 మంది ఎమ్మెల్యేలు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, వీళ్ళకెళ్ళి మాకు 20 మంది 30 మంది పీకే ఉంటుంది కవితమ్మ, మరి పీకే ఏమంటే మేమెటు పోవాలి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా మంట ఉండొచ్చు. మంట ఉంది. ఆ మంటను కూడా పూర్తిగా కవితకు ఇబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ప్రజలందరం కూడా కుల సంఘ నాయకులం, బహుజనులు అందరం కూడా తన వెంట నడుస్తాం, కష్టం తను కాపాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎంతమంది బీసీలను గెలిపించుకోవడానికి మీకు అవకాశం ఉంది? అసలు మనం కాదండి, బీసీ ప్రజల భాగస్వామ్యం వచ్చిందా? 100%. మేము ఇప్పుడు ఖమ్మం జిల్లా చరిత్రలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం మీరు తెలుసుకోండి. చాలా గొప్ప రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 500 నుంచి 1000 మంది సభకు రౌండ్ టేబుల్ సమావేశం కండి ఒక సభ లెక్క అయింది. అది ఒక సభ లెక్క ఉదయం 2 గంటల 1 గంటల స్టార్ట్ అయితే సాయంకాలం 8 గంటల రౌండ్ టేబుల్ అండి. అంటే భాగస్వామ్యం ప్రతి ఒక్క వ్యక్తికి, ఆ వ్యక్తి కుల సంఘ నాయకుడు వచ్చి తను స్వేచ్ఛగా తను చెప్పుకోవాల్సిన విషయాన్ని చెప్పించి మరి రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కు ఏ విధంగా రావాలి, మన కులాల్లో ఉన్నటువంటి ఈ లోపాలన్నీ కూడా చెప్పుకునే స్థాయికి గ్రామాన మండలాన్ని తీసుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాం. యూపీఎఫ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జరుగుతూ ఉన్నాయి 3 స్థానాలలో. ఒకవైపు వరంగల్కి సంబంధించి, ఒకవైపు కరీంనగర్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో. అసలు ఈ వీటి విషయంలో ఎట్లా విశ్లేషించుకున్నారు? ఏ అభ్యర్థులకు తరపున మీ యొక్క ప్రచారం కొనసాగింది? అసలు ప్రచారం చేసిరా ఏమన్నా? ఒకటి ఉమ్మడి అభ్యర్థిగా బీసీ నాయకులు కానీ, బీసీ కవితమ్మ కానీ ఎవరు కూడా మేము సూచించిన పరిస్థితి కనిపించలేదండి. అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తుల్లో బీసీలు అనే వాళ్ళు పోటీ చేస్తారు. ఖచ్చితంగా బీసీలకే మనం ఓటేసుకోవాలి, బీసీలే గెలిపించుకోవాలి. అది క్లియర్ కట్. అది యూపీఏఎఫ్ ఎజెండా, కవితమ్మ కూడా చెప్పే ఎజెండా, అది క్లియర్. బహుజనుల ఎజెండానే కవితమ్మ ఎజెండా, అది క్లియర్. అలా ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో కూడా బహుజనుల ఎజెండా కవితమ్మ ఎజెండా అండి. ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. గ్రామ సర్పంచులను కనీసం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా యూపీఎఫ్, మీరు యునైటెడ్ పూల్ ఆఫ్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమే బీసీల రాజ్యాధికారం కాబట్టి ముందుగా ఇక్కడి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యాచరణ ఏమైనా చేయబోతా ఉన్నారా? మీరు మంచి మాట్లాడారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం కూడా ఏంటంటే రాష్ట్రంలో 130 కులాల వారిగా కనీసం వార్డు నెంబర్ గెలవని కులాలు, కనీసం సర్పంచ్ గెలవని కులాలని గుర్తిస్తున్నాం. ఎక్కడ సంఖ్యాపరంగా ఉన్నారు వాళ్ళు, రాజకీయంగా ఎవరికి అవకాశం వస్తుంది, రాజకీయంగా ఎవరు గెలగలుగుతారు అనేటువంటి వాళ్ళని గుర్తుపట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి పార్టీలో వాళ్ళకు అవకాశం ఇప్పించే ప్రయత్నాన్ని సాగిస్తున్నాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం వాళ్ళందరినీ కూడా మనం చెప్తున్నాం. ఖచ్చితంగా 2028 వచ్చేటువంటి ఎలక్షన్స్లలో బీసీనే ముఖ్యమంత్రి అని కవిత నోటి నుంచి వెళ్ళి పలికించేటువంటి శక్తి శివశంకర్కు ఉందా? అది కాలం నిర్ణయిస్తారు ఖచ్చితంగా. అది కవితమ్మ ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి రావాలనేది ప్రజల అభిప్రాయం కోరుకుంటే తప్పనిసరి అవుతుంది. కేసీఆర్ గారు ఆనాడు కూడా మరి సామాజిక తెలంగాణ కోరుకునే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితి వస్తుంది. దాంట్లో అభిప్రాయం తప్పవలసిన అవసరం లేదు. అంటే చివరి లక్ష్యం మీద అదే అంటున్నారు కదా, రాజ్యాధికారం లక్ష్యంగానే పనిచేస్తుంది కవితమ్మ, బీసీల కోసమే అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఆ మాట ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడడం కోసం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు వెనుకబడిన అగ్ర కులాల నాయకులు అందరి కోసం పనిచేసే లక్ష్యంగా పనిచేస్తుంది కవితమ్మ. దాంట్లో వాళ్ళకు రావాల్సినటువంటి 50% రిజర్వేషన్ దక్కించే విధంగా, పార్టీని ఒప్పించే విధంగా, పార్టీని మెప్పించే విధంగా ఆ దాంట్లో భాగంగా ఆ గ్రామాల వారిగా, ఆ మండలాల వారిగా, ఆ కులాలకు చైతన్యం కల్పించే పరిస్థితి గ్రామాన్ని చైతన్యం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ ఉద్యమాన్ని కూడా పునాది కాబోతుంది కవితమ్మ.